అందరికీ నమస్కారం. ఇది డార్క్ డైరీస్. మన కంటికి కనిపించే ప్రపంచం వెనుక మనకు తెలియని మరో చీకటి ప్రపంచం ఉంటుంది. అది మనం ఊహించనంత భయంకరంగా, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటి ఒక యథార్థ గాథను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నా పేరు అజయ్. నేనొక ఫోటోగ్రాఫర్ని. ప్రకృతిని, పాత కట్టడాలను నా కెమెరాలో బంధించడం నా వృత్తి. నాకు ఈ ఆత్మలు, శక్తులు అంటే అస్సలు నమ్మకం ఉండేది కాదు. కానీ గత ఏడాది జరిగిన ఒక సంఘటన నా ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఇప్పటికీ ఆ రాత్రి గురించి తలుచుకుంటే నా వెన్నులో వణుకు మొదలవుతుంది. మాది ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లో ఉండే కృష్ణపురం అనే ఒక చిన్న గ్రామం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, మధ్యలో మెళికలు తిరుగుతూ ప్రవహించే ఏరు. అక్కడ మనుషులు చాలా నిరాడంబరంగా ఉంటారు. ప్రొద్దున్నే లేచి పొలం పనులకు వెళతారు, కానీ సూర్యుడు అస్తమించక ముందే ఇళ్లకు చేరుకుంటారు. ఊర్లో ఒక వింత అలవాటుంది. సాయంత్రం 6 దాటితే ఎవరూ బయట గట్టిగా మాట్లాడరు, పిలవరు. అది ఒక రకమైన అలిఖిత నియమం. అక్కడ ఒక నమ్మకం ఉంది. చీకటి పడ్డాక కొండల నుంచి ఒక శక్తి దిగి వస్తుందని, అది పిలిస్తే పలికిన వాళ్లను తన వెంట తీసుకుపోతుందని వాళ్ల భయం. నేను ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసేవాణ్ణి. పోయిన సంవత్సరం మా తాతయ్య చనిపోయినప్పుడు 10 రోజుల కార్యానికి నేను ఊరికి వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు నుంచే ఊర్లో ఏదో తేడాగా అనిపించింది. వీధులన్నీ వెలవెలబోతున్నాయి. మా అమ్మమ్మ నన్ను పదే పదే హెచ్చరించింది, రే అజయ్, పడమర వైపు ఉన్న ఆ పాత పాడుబడ్డ బావి వైపు వెళ్ళొద్దు, అటువైపు అడుగు కూడా వెయ్యకు అని. కానీ నాలో ఉన్న ఫోటోగ్రాఫర్ కుతూహలం ఆగలేదు. ఒకరోజు సాయంత్రం అందరూ నిద్రపోతున్న సమయంలో నా కెమెరా తీసుకుని అటువైపు వెళ్ళాను. అక్కడ ఒక పాత బావి ఉంది. దాని చుట్టూ తుప్పలు మొలిచి ఉన్నాయి. ఒక తుప్పు పట్టిన ఇనుప గొలుసు బావిలోకి వేలాడుతోంది. చుట్టూ వింతైన నిశ్శబ్దం. నేను ఫోటోలు తీస్తుండగా అకస్మాత్తుగా గాలిలో ఒక రకమైన కుళ్ళిన మాంసం వాసన రావడం మొదలైంది. కెమెరా లెన్స్ ద్వారా చూస్తుంటే బావి వెనుక నుంచి ఒక పొడవైన నల్లని నీడ కదులుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ నేల మీద ఎండుటాకులు ఎవరో నడుస్తున్నట్టుగా కర్ కర్మని నలిగిన శబ్దం స్పష్టంగా వినిపించింది. భయంతో నేను వెంటనే ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ రాత్రి నుంచి అసలు నరకం మొదలైంది. నేను పడుకున్న గది కిటికీని ఎవరో గీరుస్తున్నట్టు శబ్దం. అజయ్, అజయ్ అని ఒక చిన్న పిల్లాడి గొంతు అతి తక్కువ స్వరంతో పిలుస్తోంది. నేను లేచి కిటికీ తెరిచి చూస్తే ఎవరూ లేరు. కేవలం గాఢమైన చీకటి. మరుసటి రోజు ఉదయం నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నా వీపు మీద గోళ్ల గీతలు కనిపించాయి. అవి ఎవరో కావాలని గట్టిగా గీరినట్టు ఉన్నాయి. లోపలి చర్మం వరకు వెళ్ళిన ఆ గాయాలు చూసి నా గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఇంట్లో వాళ్లకు చెబితే భయపడతారని టీషర్ట్ వేసుకుని దాచేశాను. కానీ ఆ శక్తి నన్ను వదలలేదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో వస్తువులు దానంతటవే కదలడం మొదలయ్యాయి. ఒకరోజు రాత్రి నేను మంచం మీద పడుకుని ఉండగా అకస్మాత్తుగా నా కాళ్లను ఎవరో ఐస్ లాంటి చల్లని చేతులతో పట్టుకుని గట్టిగా లాగారు. నేను మంచం మీద నుంచి కింద పడిపోయాను. నా గొంతు ఎవరో నొక్కుతున్నారు. మాట రావడం లేదు, ఊపిరి ఆడటం లేదు. గాలిలో ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తోంది. ఆ శక్తి నన్ను భౌతికంగా హింసించడం మొదలుపెట్టింది. నా కళ్ల ముందే గదిలోని అద్దం పగిలి ముక్కలయ్యింది. ఆ ముక్కలు గాలిలో తేలుతూ నా వైపు రావడం చూసి నాకు చావు కళ్ల ముందు కనిపించింది. అసలు విషయం ఏంటంటే అప్పుడు తెలిసింది. మా తాతయ్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆ బావి దగ్గర ఏదో క్షుద్ర పూజ చేసినట్టు ఆధారాలు దొరికాయి. ఒక దుష్టశక్తిని బంధించాలనుకున్న ఆయన ప్రయత్నం విఫలమై ఆయనే దానికి బలైపోయారు. ఇప్పుడు ఆ శక్తికి ఒక శరీరం కావాలి. అందుకే అది నన్నెంచుకుంది. నా పరిస్థితి చూసి తట్టుకోలేక మా అమ్మమ్మ పక్క ఊర్లో ఉండే ఒక సిద్ధాంతి గారిని పిలిపించారు. ఆయన రాగానే ఇల్లు మొత్తం ఒక వింతైన గంధకం వాసనతో నిండిపోయింది. ఆయన నా కళ్ళల్లోకి చూసి, దీన్ని వదిలించడం సామాన్యం కాదు అజయ్. ఇది 100 ఏళ్ల క్రితం ఆకలితో అన్యాయంగా చనిపోయిన ఒక ఆత్మ. ఇది నిన్ను అంత సులభంగా వదలదు అని చెప్పారు. ఆ రాత్రి పూజ మొదలైంది. గది మధ్యలో నన్ను కూర్చోబెట్టి చుట్టూ విభూతితో గీతలు గీశారు. మంత్రోచ్చారణ మొదలవగానే గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. గాలి ఊహించని వేగంతో వీచడం మొదలయ్యింది. ఆ శక్తి నా మీద దాడి చేస్తూ
సిద్ధాంతి గారిని గాలిలోకి విసిరేసింది. ఆయన ఒళ్లంతా రక్తం వస్తున్నా వదలకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. నా నోటి నుంచి నా గొంతు కాని గొంతుతో వింత వింత అరుపులు కేకలు వస్తున్నాయి. అది నన్ను తనతో పాటు తీసుకెళ్లిపోవాలని చూస్తోంది. దాదాపు 3 గంటల పాటు మృత్యువుతో పోరాటం జరిగినట్టు అనిపించింది. సిద్ధాంతి గారు ఒక పాత రాగిరేకును మంత్రించిన జలాన్ని నా మీద వేస్తూ ఆ శక్తిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ పగిలిపోతున్నాయి. చివరికి ఒక భయంకరమైన అరుపుతో ఆ శక్తి నా శరీరాన్ని వదిలి ఆ రాగిరేకులోకి బంధించబడింది. ఇలాంటి మరెన్నో భయంకరమైన యథార్థ గాథల కోసం డార్క్ డైరీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం.